ఒక అమ్మాయిని మీరు కూడా తీసుకొని రావడం జరిగింది కదా, ప్రీతి అనే అమ్మాయిని. ఏదైనా ఉంటే వితౌట్ కెమెరాతో పోలీసుల దగ్గరకో లేకపోతే న్యాయం జరగాలను అలా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటే బాగుండేది కదా, మీరు ఎందుకు సోషల్ మీడియా వేదికకు తీసుకొని వచ్చారు? మీరు గమనించండి, నేను ప్రీతిని ఫస్ట్ తీసుకెళ్ళేది పోలీస్ స్టేషన్కి, నార్సింగ్ పీస్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించాను నేను ప్రీతితో. అది ఓకే, కెమెరా ముందుకు తీసుకొని రావాలన్న థాట్ ఇలా వచ్చింది మీకు? వాళ్ళు రానంటే నేను ఎట్లా తీసుకొస్తానమ్మా, వాళ్ళే వస్తానని చెప్పారా? ఇప్పుడు మీరు గమనించండి, నాకు అప్పట్లో తెలియదు నార్సింగ్ పీస్లో ఇలా లావణ్యకి కొమ్ము కాసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనే విషయం నాకు ఏమి తెలియదు. ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కదా అందరికీ తెలిసింది, ఇట్లా ఆవిడకి ఏదో అక్కడ కొంత సపోర్ట్ ఉంది, అందుకనే ఆవిడ మీద కేసు ఛార్జ్ షీట్ అవ్వట్లేదు, ఆవిడ అదే మస్తాన్ సాయి మీద కేసు పెట్టగలుగుతుంది, రాష్ట్రం మీద కేసు పెట్టగలుగుతుంది. సో మాకు తెలియక ప్రీతిని అక్కడికే తీసుకెళ్ళి కేసు పెడితే వాళ్ళు తీసుకోవాలి లోపలికి. సో ఓవరాల్ తర్వాత ప్రీతిని తీసుకెళ్ళి మహిళా కమిషన్లో ఇప్పించాం. సో అదే ఏమైంది అంతే. అందరికీ తెలిసింది, అది అక్కడికే ఆగింది అంటారా? సో మేబీ ఎవరో ఇంకా హై లెవెల్లో ఎవరన్నా పెద్ద ఆఫీసర్ కొమ్ము కాస్తున్నాడా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఎవరో చెప్తుంటారు ఒక ఏసీపీ ఉన్నాడు అక్కడ